నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం। ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షాలు బేభత్సం సృష్టిస్తున్నాయి। కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఈదురుగాలులతో జోరు వర్షం కురిసింది। కంకిపాడు రహదారిపై భారీ వృక్షం నేలకూలి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు। గన్నవరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది। విజయవాడ సాంబమూర్తి రోడ్డు డీమార్ట్ సమీపంలో భారీ చెట్టు ఫుట్పాత్ పై ఉన్న చిరు వ్యాపారుల బండ్లపై పడింది। ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది। ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి। ఉండి భీమవరం ఆకివీడు మండలాల్లో వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది। ఏలూరు జిల్లా పోలవరం జంగారెడ్డిగూడెం నియోజకవర్గాల్లో జోరువానలు పడ్డాయి। పోలవరం బుట్టాయిగూడెం జీలుగుమిల్లి కొయ్యలగూడెం జంగారెడ్డిగూడెం మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది। కోనసీమ జిల్లా అమలాపురం అంబాజీపేట అయినవల్లి మామిడికుదురు కొత్తపేట పి గన్నవరం మండలాల్లోనూ జోరువాన కురిసింది। ఆంధ్రప్రదేశ్కు మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది। దేశంలో మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ క్రియేటర్ ల్యాండ్ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు। ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం క్రియేటివ్ ల్యాండ్ ఏషియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు। 25,000 ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ప్రాజెక్టు రూపొందిందని వివరించారు। విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడుతుందన్నారు। ఏపీలో స్థానిక ప్రతిభను తయారు చేసి ప్రపంచానికి అందించే శక్తివంతమైన సాధనమవుతుందన్నారు। ప్రపంచ స్థాయి సృజనాత్మక టౌన్షిప్ చలనచిత్రం గేమింగ్ సంగీతం వర్చువల్ ప్రొడక్షన్ కథల తయారీతో పాటు ఏఐ ఆధారిత కంటెంట్ కు కేంద్రంగా మారుతుందన్నారు। అత్యాధునిక మౌలిక సదుపాయాలు ప్రపంచ భాగస్వామ్యాలు మన యువతకు నైపుణ్యం కల్పించడానికి క్రియేటివ్ ల్యాండ్ అకాడమీ వేదిక కానుందని తెలిపారు। శ్రీ సత్యసాయి జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా హెలికాప్టర్ పైకి కార్యకర్తలు దూసుకెళ్లిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు। ఈ కేసులో 10 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। మరికొంతమంది నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి। బెంగళూరు విజయవాడ హైదరాబాద్ కు ప్రత్యేక బృందాలను పంపించినట్లు తెలుస్తోంది। సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితులను పోలీసులు గుర్తించారు। ఏప్రిల్ 8న కుంటిమద్దిలో హెలికాప్టర్ పైకి కొందరు వైసీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు। కార్యకర్తలను నియంత్రించేందుకు యత్నించిన పోలీసులను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దుర్భాషలాడారు। ఈ కేసులో ఇప్పటి వరకు 15 మంది నిందితులను పోలీసులు గుర్తించారు। ఒంగోలు బైపాస్ రహదారిపై ఈ తెల్లవారుజామున వరుసగా జరిగిన 3 ప్రమాదాల్లో 5గురు మృతి చెందారు। తొలుత ఓ లారీని కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న వ్యాను ఢీకొని బోల్తా పడింది। మరో వ్యాన్ బోల్తా పడిన గుడ్ల వ్యాన్ను వెనుక నుంచి ఢీకొట్టింది। అందులో ప్రయాణిస్తున్న 3 అక్కడికక్కడే మృతి చెందారు। గుడ్లతో వెళ్తున్న వ్యాను తెలంగాణలోని భువనగిరి నుంచి నెల్లూరు జిల్లాకు వెళ్తూ ప్రమాదానికి గురైంది। ఈ ఘటనలో నెల్లూరు జిల్లా గుడిపాటిపాడుకు చెందిన రమణయ్య బాబు నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు। వెనుక నుంచి వచ్చి ఢీకొన్న లారీలో 3కి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు। ప్రమాదం వల్ల ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది। ఈ క్రమంలో అక్కడికి సమీపంలో మరో ప్రమాదం జరిగింది। ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఆగి ఉన్న కారును లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది। దీంతో కారు ముందు ఉన్న లారీని ఢీకొని 2 లారీల మధ్య చిక్కుకొని నుజ్జునుజ్జైంది। కారులోని 5గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో 2 మృతి చెందారు। మృతులను గుంటూరు జిల్లా కాకానికి చెందిన పావని కౌశిక్ గా గుర్తించారు। కారులో గుంటూరు నుంచి తిరుమల వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలిసింది। తుపాకులు వదిలిపెట్టే వరకు మావోయిస్టులతో చర్చల ప్రసక్తే ఉండదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు। కరీంనగర్లోని కొత్తపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ తుపాకీ చేతపట్టి అమాయకులను చంపినోళ్లతో చర్చలు ఉండవని తెలిపారు। కాంగ్రెస్ బీజేపీ టీడీపీ సహా పలు పార్టీల నాయకులను నక్సల్స్ మందు పాత్రలు పెట్టి చంపారని ఆక్షేపించారు। గిరిజనులను ఇన్ఫార్మర్ల నెపంతో కాల్చి చంపి వాళ్ల కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారని ధ్వజమెత్తారు। కేంద్రం కులగణన నిర్ణయం తీసుకోవటం కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు। కాంగ్రెస్ కులగణన సర్వేకు మోదీ కులగణనకు పొంతనే ఉండదన్నారు। సామాజిక కోణంలో నక్సల్స్ సమస్యను చూస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సంజయ్ మండిపడ్డారు। ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులతో ఈ నెల 5, 6 తేదీల్లో చర్చలకు సిద్ధమని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు। సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్లో ఆకస్మికంగా పర్యటించిన మంత్రి ప్రయాణికులతో ముచ్చటించారు। ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు। 10 ఏళ్లుగా నిర్వీర్యమైన ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తుందన్నారు। ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు। రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు।
సికింద్రాబాద్ అల్వాల్లో దారుణం చోటు చేసుకుంది. సూర్యనగర్కు చెందిన కనకయ్య, రాజమ్మ అనే దంపతులను దుండగులు కిరాతకంగా చంపి రాజమ్మ ఒంటిపై ఉన్న నగలు ఎత్తుకెళ్లారు. కనకయ్య వాచ్మెన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దంపతులపై కర్రలతో దాడి చేసి హతమార్చారు. తమ నానమ్మ, తాతయ్యను బంగారం, డబ్బు కోసమే దొంగలు హత్య చేసుంటారని మనవళ్లు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా లేక పాత కక్షలా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను అన్ని వైపులా దిగ్బంధించేలా భారత్ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయగా తాజాగా బాగలిహార్ ఆనకట్ట నుంచి పాక్కు నీటి సరఫరాను నిలిపివేసింది. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఈ డ్యాం గేట్లను మూసివేశారు. ఫలితంగా పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు ఇక్కడి నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఇది స్వల్పకాల చర్యనని, అవసరమైతే భారత్ ఇంతకు మించిన కఠిన చర్యలు తీసుకోగలదని పాక్కు భారత్ తెలియజేసినట్లు స్థానిక అధికారి తెలిపారు. పాక్ పంజాబ్ ప్రావిన్స్లో పంట పొలాల నీటి అవసరాలకు అత్యంత కీలకమైన బాగలిహార్ డ్యాం గేట్లు మూసివేతతో పాక్లోని సియాల్కోట్ వద్ద చినాబ్ నది పూర్తిగా ఎండిపోయింది. మరోవైపు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ భేటీ అయ్యారు. పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు చేయనుందని వార్తలు వస్తున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. శనివారం భారత నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అరేబియా సముద్రంలోని కీలక ప్రాంతాల్లో పరిస్థితులపై మోదీకి నేవీ చీఫ్ వివరించారు. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో సైనిక వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో వాహనంలో ఉన్న 3 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారిని అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మన్ బహదూర్గా గుర్తించారు. లోయ ఏకంగా 700 అడుగుల లోతు ఉండటం వల్ల సైనికులు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జైంది. ప్రమాద స్థలిలో సైనికుల మృతదేహాలతో పాటు వారికి సంబంధించిన వస్తువులు, కొన్ని పత్రాలు దొరికినట్లు సమాచారం. జమ్మూ నుంచి శ్రీనగర్కు వెళ్తున్న సైనిక వాహన శ్రేణిలో ఆ వాహనం కూడా ఉందని సైనిక వర్గాలు తెలిపాయి. అమృత్సర్లో భారత ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం, ఫోటోలను పాకిస్తాన్కు చేరవేస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పాలక్ షేర్ మాసీ, సూరజ్ మాసీగా గుర్తించారు. వీరు పాక్లోని ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం హర్ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు అలియాస్ హ్యాపీ సూచనల మేరకు వీరు పనిచేస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం హర్ప్రీత్ సింగ్ అమృత్సర్ జైల్లో ఉన్నాడు. వీరి వద్ద అత్యంత సున్నితమైన విజువల్స్ తో పాటు డేటా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అధికార రహస్యాల చట్టం కింద వీరిపై కేసులు పెట్టారు.